హాయ్ ఐటీ ప్రొఫెషనల్స్. ఇదిగో మీకోసమే ఒక టెకీ ఒక సలహా ఇవ్వబోతున్నాడు. మీ 9 to 5 జాబ్ మీ ఈఎంఐలు క్లియర్ చేస్తుంది, మీ బిల్స్ క్లియర్ చేస్తుంది. కానీ సెక్యూరిటీ ఉందా? మీరు మీ ఫ్రీ టైంలో ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిజం చెప్పాలంటే టెక్ జాబ్స్ మంచి శాలరీస్ ఇస్తాయి. ఎంప్లాయీస్ స్క్రీన్లకు అతుక్కుంటారు, కోడ్లు ఫిక్స్ చేస్తుంటారు, రాత్రి పగలు కూడా పనిచేస్తూ ఉంటారు. ఒకసారి ట్రెండ్లో ఉండడానికి కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ మీ జాబ్ సేఫేనా? మీరు ఎదగాలనుకుంటే ఎవరో మిమ్మల్ని తొయ్యాలి, లేదంటే వాళ్ళ పర్మిషన్ కావాలి. నాకు కూడా అదే అనిపించింది. ఒక నెట్వర్క్ ఇంజనీర్గా ఒక నైట్ కూర్చొని సిస్టమ్ రిజాల్వ్ చేసుకుంటూ నెట్వర్క్ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తూ కూర్చున్నాను. ఆ తర్వాత అనిపించింది, నా లైఫ్ ఇంతేనా, ఇంకేమైనా చేయగలేమా అని. ఏదో చేయాలనుకున్నా. అందుకని అక్కడ నుంచి ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ చిన్న చిన్న వర్క్లు బయట వర్క్ చేసుకుంటూ నా సైడ్ హసల్ని ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశా. అక్కడ నుంచి నా కన్సల్టెన్సింగ్ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. సో అక్కడి నుంచి నా ఇష్యూసే కాదు, నాకు కొత్త థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నేను ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాను. ఇవే నా జీవితాన్ని మార్చేసిన 5 లాభాలు. మొదటిది కెరీర్ యాక్సలరేషన్. అంటే ఈ కన్సల్టింగ్ ఆర్ కొత్త ఫ్రీలాన్సింగ్ వర్క్స్ వల్ల డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద పనిచేయడం వల్ల కొంచెం కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. మనకు నచ్చిన ప్రాజెక్ట్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పెద్ద కంపెనీస్లో జాయిన్ అయితే ఒక ఫిక్స్డ్ వర్క్కి అలవాటు పడిపోయి ఉంటాం. ఒక జీతం కాకుండా సైడ్ ఇన్కమ్ రావడం వల్ల కొంచెం మనకి జాబ్ సేఫ్టీ కూడా ఉంటుంది. సో ఈ ఫ్రీలాన్సింగ్ వల్ల మనం కన్సల్టింగ్ జాబ్స్ కూడా చేయొచ్చు. ప్రమోషన్ల కోసం వెయిట్ చేయకుండా మన వర్క్ మనం కంటిన్యూ చేసుకుంటే మన దగ్గర ఉన్న మల్టిపుల్ టెక్నాలజీస్ వల్ల గుర్తించిన మన బాస్ నిజంగా మనకి వాళ్ళే ప్రమోషన్ ఇస్తారు. మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఐటీ ప్రొఫెషనల్గా మీరు కూడా మీ సత్తా తెలుసుకోవాలనుకుంటే నా టెక్ కెరీర్ వీడియోస్ని చూడడం స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.